మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో మనం ఇవాల్టి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ డే 2. స్టార్ట్ అవ్వడమే యాక్చువల్గా నామినేషన్స్తో స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చాయి, అవి కొంచెం హీట్ అప్ అయిపోయాయి. ఆర్గ్యుమెంట్స్ అయితే అన్ని కొంచెం బాగా ఫుల్ ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఫుడ్ విషయంలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే లైక్ ఎక్కడైతే మనకి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది కదా నామినేషన్స్ వల్ల, సో ఆర్గ్యుమెంట్స్ రీజన్ బేస్గా పెట్టుకొని ఇంకొక ఆర్గ్యుమెంట్ బాత్రూమ్ సైడ్ అనమాట, అది స్టార్ట్ అయిపోయింది. సో మనం ఈ కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటిది, మనం ఎవరి పర్స్పెక్టివ్ కరెక్ట్ అని అంటారు, అది అన్ని మనం కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీ నా ఒపీనియన్ మొత్తం ఫుల్గా చూడొచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ ఎపిసోడ్లో బిగ్ బాస్ గారు ఏమని చెప్తారు అని అంటే, ఓనర్స్ అంటే కామనర్స్కి ఏమని చెప్తారు, ఇవాళ నామినేషన్స్ అయితే మీరు గ్రూప్గా డిస్కస్ చేసుకుని యాజ్ ఎ టీమ్గా ఒక పేరు డిసైడ్ చేసుకుని మీరైతే చెప్పాలి అని అంటారు. నేను ఫస్ట్ ఎందుకు ఈ కామనర్స్కి ఈ బెనిఫిట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను అని అంటే, కామనర్స్ ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఇలాంటివి అన్ని గేమ్స్ ఆడి దానిలో నుంచి దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక ఎపిసోడ్ అనేది కొంచెం రిలీఫ్ ఇద్దామని అనుకున్నారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాస్క్లు ఆడి ఎలిమినేషన్స్ అంతా దాటుకొని వచ్చే ఒక టాప్ 6లోకి వచ్చారు. సో వీళ్ళని ఒక 1 వీక్ అయినా సరే, అట్లీస్ట్ కొంచెం టైం వరకు అయినా సరే వాళ్ళని హౌస్లో ఉంచాలి అనే మంచి ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశారని అనిపించింది నాకు. సో అదే ఉద్దేశంతో కామనర్స్ కూడా లైక్ ఒక బెనిఫిట్ ఇచ్చాము అలాంగ్ విత్ ఆల్ అదర్ బెనిఫిట్స్ విచ్ దే ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఈ బెనిఫిట్ ఏంటిది అని అంటే, మీరు మొత్తం డిసైడ్ అయిపోయి సెలబ్రిటీస్లో నుంచి ఒక కంటెస్టెంట్ని నేమ్ చెప్పేసి మీరు నామినేట్ చేయొచ్చు అని చెప్తారనమాట. సో ఇప్పుడు కామనర్స్ అందరూ వెళ్ళి సపరేట్గా డిస్కస్ చేసుకుని సంజన గారి నేమ్ అయితే చెప్తారు. సో ఇది వచ్చి హాల్లోకి వచ్చి లివింగ్ రూమ్లోకి వచ్చి వాళ్ళు డిస్కస్ చేసి ఇది సంజన గారు ఈ పర్టికులర్ రీజన్స్తో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము అని చెప్తారు. సో నాకు ఆ మొత్తం రీజన్స్ అన్నిటిని మొత్తం కంక్లూజన్ లాగా తీసుకొని ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అని అంటే, అక్కడ యాక్చువల్గా ఆవిడ బిహేవ్ చేసే విధానం వల్ల ఇంటి యొక్క హార్మోని మిస్ అవుతుంది. అండ్ అలాగే ఆవిడ కొంచెం వెనకాల మాట్లాడే మనిషి. సో మన ముందర మంచిగా ఉన్నా సరే వెనకాలకి వెళ్ళి మన గురించి ఏమైనా మాట్లాడతారు వాళ్ళు పక్కన వాళ్ళతో అనేది అనమాట. సో దీనివల్ల ఇలా బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళ వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. అది పోను అలా చేసే వాళ్ళతో నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు అని చెప్పి ఈ పాయింట్ మీద కామనర్స్ అందరూ డిసైడ్ అయిపోయి సంజన పేరు అయితే చెప్తారు. సో అప్పుడు సంజన గారు వచ్చి ఆవిడ డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి, సో ఆవిడ ఏం చెప్తారు అని అంటే, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్కి రిప్లై ఇచ్చుకుంటూ వస్తారనమాట. కొంచెం అది ఆర్గ్యుమెంట్ కొంచెం పెద్దగా అయిపోయి ప్రియా గారు వచ్చేసి మీరు యాక్చువల్గా బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తారు అని అన్నప్పుడు సంజన గారు కొంచెం రియాక్ట్ అవుతారనమాట. లైక్ నువ్వు ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేసావు, ఆ వర్డ్ నాకు యూజ్ చేయదు, నాకు నచ్చదు, అది ఇది అని చెప్పి కొంచెం మాట్లాడి ఆర్గ్యుమెంట్ కొంచెం పెద్దగా అయిపోయి అది ఫ్లోరా సైని గారి మీద కూడా ఏం చెప్తారనంటే, మీరు కావాలంటే ఆవిడ మీద యూజ్ చేసుకోండి బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బైటింగ్, వాట్ ఎవర్, కానీ నా మీద యూజ్ చేయొద్దు అని అంటారు. సో అక్కడ అనవసరంగా లైక్ ఫ్లోరా సైని గారిని డిస్కషన్లోకి లాక్కొని వచ్చి చెప్పినట్టు నాకు అనిపించింది. ఇక్కడ మనం ఈవిడ రియాక్షన్ కరెక్టేనా అని ఆలోచిస్తే మేబీ ఆవిడకి ఆ వర్డ్ నచ్చలేదు కాబట్టి మేబీ రియాక్ట్ అయ్యారేమో అని అనిపించింది. కానీ మనం జనరల్గా చూసుకుంటే వెనకాల మాట్లాడతారు మనిషి వెళ్ళి మన ముందర ఒకలాగా, మన వెనకాల ఒకలాగా మాట్లాడతారు అన్నదానికి ఇంగ్లీష్లో మనకున్న వర్డ్ అయితే అదే. సో ఇంకా దాన్ని వాళ్ళు అదే చెప్తారు తప్ప ఇంకా వేరే వర్డ్లు అయితే మనం చెప్పలేం. మేబీ ఆ వర్డ్ నచ్చకపోయింటే మేబీ ఆ వర్డ్ నచ్చలేదు అని చెప్పి దాని గురించి నేను వెనకాల అలా మాట్లాడను అని తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింటే బాగుండేది అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు నామినేట్ చేశారు. సో మనం ఆడియన్స్ మనం చూస్తున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి అంటే, ఓకే మేబీ కామనర్స్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టున్నారు, సంజన అలాంటి వారు కాదు అని మనకి ఆడియన్స్కి కన్వే చేసినట్టే బాగుండేది. ఎందుకంటే నామినేషన్స్ ఒకసారి వేసేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఆ నామినేషన్ వేసిన తర్వాత జనరల్గా ఆడియన్సే ఓట్స్ వేస్తారు కాబట్టి, సో ఆ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా అది నేను చెయ్యను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనే దాని పాయింట్ మీద ఆవిడ డిఫెండ్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అది చేయకుండా ఆవిడ ఏం చేశారు అని అంటే, నాకు ఈ బ్యాక్ బిచ్చింగ్ నచ్చదు, సో మీరెందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నారు దాని మీద స్ట్రెస్ అవుతున్నారే తప్ప నేను అది చెయ్యను అనే పాయింట్ నేను ప్రూవ్ చేసుకోవాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఆవిడ దగ్గర నాకు కనిపించలేదు. సో ఇది కంప్లీట్లీ మైనస్ అనిపించింది. యాక్చువల్లీ నామినేషన్లో వేశారు, నామినేషన్లో వేసిన తర్వాత నేను ఆ పాయింట్స్ తప్పు అని ప్రూవ్ చేసుకోకుండా ఆ పాయింట్ మీదనే నన్ను ఇలా అన్నారు అని చెప్పి ఆ పాయింట్ని ఆర్గ్యుమెంట్గా పెద్ద చేసి అది ఒక కైండ్ ఆఫ్ అది అనవసరం లేని ఆర్గ్యుమెంట్ అనేలాగా వెళ్ళిపోయి స్టాప్ అయిపోయింది అనమాట. సో ఈ నా ఒపీనియన్ అండ్ ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు నాకేమనిపించింది అంటే, ఆవిడ యాక్చువల్గా ఆవిడ కోసం స్టాండ్ తీసుకొని ఆ పాయింట్స్ తప్పు అని ప్రూవ్ చేయడం మర్చిపోయి ఈ వర్డ్ ఎందుకు పెట్టారు. సో తను ఎక్కువ ఓవర్ క్వాలిఫైడ్, ఓవర్ డిగ్నిఫైడ్ మేనర్స్ని
తను చూపించుకోవాలా అని ఏమైనా చేస్తున్నారేమో అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో ఇది ఇక్కడ సంజన గారు చేసిన మిస్టేక్. సో నామినేషన్స్లో ఉన్నా సరే తన కోసం తను డిఫెండ్ చేసుకొని ట్రై చేయలేదు. ఇన్స్టెడ్ అక్కడ ఒక ప్రాబ్లమే క్రియేట్ చేసి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పెద్దదైపోయి అది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ దారితీసిందని నాకు అనిపించింది. సో ఈ విషయం మనం ఇక్కడ కట్ చేసేస్తే నెక్స్ట్ ఏం జరిగింది ఇంట్లో అని అంటే ఫుడ్ విషయం అనమాట. ఇప్పుడు ఫుడ్ విషయం జనరల్గా మనం అన్ని బిగ్ బాస్ సీజన్స్లో చూసుకున్నా సరే ఫుడ్ అనే దగ్గర అక్కడో ఇక్కడో కొంతమంది దగ్గర ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు అని అంటే మనం ఆడియన్స్గా చూసేటప్పుడు మనకు అనిపిస్తున్నారు ఏంట్రా ఇల్లు ఫుడ్ కోసం ఇలా చేస్తున్నారు. కానీ మనం వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుంది అని అంటే మనం బయట ఉన్నప్పుడు మనకి ఫుడ్ మన కళ్ళ ముందరే ఉంటుంది కాబట్టి మనకు అది ఫుడ్ అనేది మనకు కరెక్ట్గా పెద్దగా మ్యాటరే కాదు అనిపిస్తుంది. కానీ ఒక దగ్గరికి వెళ్ళి ఫుడ్ కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండి ప్రతిదీ మనం అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అందరితో. అది మనకు వాళ్ళు ఎవరో తెలియదు, అందరూ కొత్త వాళ్ళు. సో వాళ్ళు ఒక్కొక్కరులాగా ఉంటారు. సో వాళ్ళందరితో మనం అడ్జస్ట్ అయిపోయి ఫుడ్ అనే విషయం దగ్గర మనం అడ్జస్ట్ అయిపోయి తినాలి అని అన్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా చాలా పెద్దవే అనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఉన్నది ఆ 15 మందే, ఏమున్నా 15 మందితోనే మాట్లాడుకోవాలి, ఒక్కొక్కలాగా మాట్లాడతారు. పైగా కెమెరా వాచ్ చేస్తూనే ఉంది కాబట్టి కొంతమంది కెమెరా కోసం కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది మనకి చాలా డిస్టర్బెన్సెస్. సో జనరల్గా మనం దేనికి ట్రిగ్గర్ అయినా కూడా జనరల్లీ అందరూ ఫుడ్కి రిలేట్ అయిపోతారు. సో నా ఫుడ్ తినేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. సో మన ఫుడ్ దగ్గర గొడవలు అనేది మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళకు ఫుడ్ అక్కడ ఖచ్చితంగా ప్రాబ్లంగానే ఉండిండవచ్చు. సో అలాగే ఈ హౌస్లో కూడా ఈ సీజన్లో ఫుడ్ దగ్గరే యాక్చువల్గా సెకండ్ డేనే స్టార్ట్ అయిపోయింది. ఏంటిది అని అంటే మనం యాక్చువల్గా ముందు ఎపిసోడ్లో చూసుకుంటే ఫుడ్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉన్నవాళ్ళు, అవుట్ హౌస్లో ఎవరు ఉన్నారు, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు. సో అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాస్ అయితే ఫుడ్ పంపిస్తూ ఉంటారు. అది కొంచెం హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. మిగతా సెలబ్రిటీస్కి అందరికీ ఏంటిది అని అంటే ఈ అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు కుకింగ్ టీమ్ సెట్ చేసుకున్నారు కదా. ప్రియా గారు యాక్చువల్గా మెంటర్, కుకింగ్ టీమ్ వచ్చేసి తనూజ గారు అండ్ భరణి గారు. సో మొత్తం ఈ 6 కామనర్స్కి అంటే మెయిన్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ కావాలా అని అంటే వాళ్ళు కుకింగ్ టీం దగ్గర నుంచి వాళ్ళు ఏం కావాలో చెప్పి వాళ్ళు కుక్ చేస్తారు, వీళ్ళు తినొచ్చు. సో అది అన్నమాట టాస్క్. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే యాక్చువల్గా నిన్న ఫస్ట్ డే 1 ఎపిసోడ్ నుంచి మనం చూసుకుంటే కనుక బిగ్ బాస్ గారు ఫుడ్ అంతా ఇచ్చేసేయాలి అని చెప్తారు అండ్ కామనర్స్కి ఓన్లీ ఫుడ్ బిగ్ బాస్ గారే ఇస్తారని చెప్తారు. ఇక్కడ ఏమైంది అని అంటే డే 1లో యాక్చువల్గా వీళ్ళు మన కామనర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అయ్యో పాపం వాళ్ళకి ఫుడ్ లేదే అనే ఉద్దేశంలో వాళ్ళు ఫ్రూట్స్ ఆ తర్వాత వీళ్ళు ఏమైనా టాస్క్లు చేసి ఇంప్రెస్ చేస్తే దానికి తగ్గట్టు వీళ్ళు అవి ఇస్తూ వచ్చారనమాట. సో అక్కడ ఇస్తూ వచ్చి ఇప్పుడు లాస్ట్కి సెకండ్ డేకి ఏమైపోయింది అంటే ప్రియా గారికి కొంచెం ఆలు అంటే ఇష్టం అనుకుంటాను. సో ఆలు తినాలి అనే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అది ఆలు రిలేటెడ్ కర్రీస్ అవన్నీ వచ్చేసి కామనర్ సైడ్లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ గారు ఫుడ్ పంపించిన దానిలో ఉంటుందన్నమాట. సో వీళ్ళు టేస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏమవుతుంది అని అంటే శ్రీజ గారు ప్రియా గారు కొంచెం డిస్కషన్స్ అయితే జరుగుతాయి. మేము తినచ్చా అనుకుంటాము, ఎందుకంటే మేము ఓనర్స్, మీరు టెనెంట్స్, ఎక్కడ బిగ్ బాస్ రూల్ అయితే పెట్టలేదు మీరు తినకూడదు అని చెప్పి అలా డిస్కషన్లు అయిపోయి సరే ఏమైనా కానీ మనం తినేద్దాం అనే ఉద్దేశంతో వెళ్తారనమాట. ఎవరు శ్రీజ గారు అండ్ ప్రియా గారు. అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు తింటూ అని అంటే లైక్ సృష్టి గారు ఉంటారు, అలాగే పక్కన రాము గారు ఉంటారు, ఆ పక్కన సంజన గారు ఏమో కూర్చొని ఉంటారు అనుకుంటాను. సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు సృష్టి గారి ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ తింటున్నప్పుడు శ్రీజ గారు ప్లేట్ తీసుకొని సరే ఓకే నేను టేస్ట్ చేసేస్తాను అని చెప్తారనమాట. అలా చెప్తున్నప్పుడు రాము గారు ఏమంటారంటే దీనివల్ల మనకేం ప్రాబ్లం రాదు కదా అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే పెడతారు. అది పెట్టగానే సృష్టి గారు వెంటనే ప్లేట్ తీసేసుకుంటారు. అవునవును మేబీ ప్రాబ్లం వస్తే ఏంటి అన్నట్టు. ఆ తర్వాత కొంచెం హర్ట్ అవుతారనమాట. ఎందుకంటే అలా ఇంకా తినేటప్పుడు మీరు ప్లేట్ తీసేసుకున్నారే రాము గారు చెప్పిన దానివల్ల అని చెప్పి శ్రీజ గారు ప్రియా గారు హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోయి యాక్చువల్గా ప్రియా గారు ఇది చెప్తారనమాట, లైక్ మేము మీకు అవి అన్నీ మేము ఇస్తూనే ఉన్నాము, యాక్చువల్గా రూల్ వైజ్ అయితే అది ఇవ్వకూడదు, మేమైతే ఇస్తూనే ఉన్నాం కదా అని అంటారు. సో రాము గారు ఏమంటారు అని అంటే లైక్ మీరు ఇంప్రెస్ చేస్తుంటేనే కదా మీరు ఇస్తున్నారు అనే పాయింట్ అయితే చెప్తారనమాట. సో అక్కడ ఆవిడకి యాక్చువల్గా ఆలు తినాలి అనే ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అనుకుంటాను ప్రియా గారికి. సో సడన్గా అది నోటి దగ్గర వరకు వచ్చిన తర్వాత వద్దు అనేసరికి కొంచెం బాగానే హర్ట్ అయినట్టు అనిపించింది. అందుకని అలా అంటారు, సరే ఇంక నుంచి మేము కూడా స్ట్రిక్ట్గా ఉంటాము, మా లైన్స్లో మేము ఉంటాం, మీ లైన్స్లో మీరు ఉండండి అన్నట్టు మాట్లాడుకుని అయితే వెళ్ళిపోతారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళి ప్రియా గారు శ్రీజ గారు ఏమని చెప్తారంటే రాము గారు ఇలా అన్నారు, కరెక్ట్గా మేము ఫుడ్ తీసుకొని స్పూన్తో పెట్టుకునేటప్పుడు శ్రీజ గారు స్పూన్తో పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్ చెప్పారు, మేమైతే ఇస్తూనే ఉన్నాం కదా, అది ఏమీ తప్పైతే ఏం కాదు, మేము ఓనర్స్ని, సో మీ టెనెంట్స్ దగ్గర ఫుడ్ మేమైతే తినొచ్చు అది ఇది అని అయితే చెప్తారనమాట. ఇక్కడ నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ మొత్తం జరిగిన దానిలో రాము గారిని హైలైట్ చేశారు, రాము గారు అది చెప్పారని.
నాకు రాము గారి పాయింట్స్ నాకు కంప్లీట్ రాంగ్ అని నాకు అనిపించలేదు. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటిది అని అంటే, ఇది ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ కామనర్స్కే ఇచ్చారు, అది మీకు ఇవ్వచ్చో లేదో అనే పాయింట్ ఆయనకు తెలియదు కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇవ్వకూడదు అని అయితే చెప్పాను అని చెప్తారు. ఇంకా వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది అంటే అది మనం ఇంప్రెస్ చేస్తుంటే ఫుడ్ వస్తుంది అని నేను అనుకున్నాను. సో అది కూడా నాకు తెలియదు కాబట్టే నేను చెప్పాను ప్రాబ్లం అవ్వకూడదని అని చెప్తారనమాట. సో ఇది 2 పాయింట్స్ నాకు వ్యాలిడ్గానే అనిపించాయి. ఆయన లోపల ఏమనుకున్నారో, ఆయన లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే మనిషి, అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకి ఎపిసోడ్ జరిగినప్పుడు వచ్చిన పాయింట్స్ అయితే ఇది. సో ఈ పాయింట్స్ చెప్పినప్పుడు యాక్చువల్గా ప్రియా గారు, శ్రీజ గారు తీసుకోలేకపోతారు. ఎందుకంటే మేము ఇస్తున్నాం కదా, మీరు ఇవ్వడానికి ఏంటి అని. ఇక్కడ నా ఇంకో పాయింట్ ఏంటిది అని అంటే, మేము ఇస్తున్నామంటే వాళ్ళేం అడగలేదు మిమ్మల్ని, మీరే ఇస్తున్నారు. సో అది మీ ఇష్టం, మేము చేస్తున్నాం కదా మీరు చేస్తే ఏంటి అనే పాయింట్ అయితే అది మనం ఫోర్స్ చేసినట్టే ఉంది పక్కన వాళ్ళకి. సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి, ప్రియా గారు అండ్ శ్రీజ గారు రాము గారిని అంటున్నారు తప్ప ఎందుకు శ్రేష్ఠ గారిని ఆవిడ గురించి మాట్లాడడమే లేదు నాకు అర్థం కాలేదు. రాము గారు ఆ మాట అన్నారు, ఎందుకు శ్రేష్ఠ గారు ఆ పాయింట్, షష్ఠి గారు ఎందుకు ఆ పాయింట్ తీసుకొని వచ్చి రాము గారు ఎందుకు అలా అంటున్నారు, మనం ఇవ్వచ్చు కదా అని ఎందుకు ఆవిడ ఆ పాయింట్ తీసుకోలేదు, ఎందుకు ఆ స్టాండ్ తీసుకోలేదు. ఉన్న ప్లేట్ కూడా లాగేసుకుంది షష్ఠి గారే, రాము గారు అయితే కాదు. రాము గారు ఆ మాట అన్నారు కరెక్టే, కానీ షష్ఠి గారు ప్లేట్ తీసేసుకున్నారు. అప్పుడు ఉన్నప్పుడు రాము గారిని అంటున్నప్పుడు షష్ఠి గారిని కూడా ఆ డిస్కషన్లోకి తీసుకురావాలి, కానీ షష్ఠి గారిని తీసుకురాలేదు. సో ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ప్రాబ్లం ప్రియా గారికైనా శ్రీజ గారికైనా ప్రాబ్లం ఏంటిది అని అంటే, అక్కడ అన్న ఆ మాటలు కాదు, ఫుడ్ కాదు. మేబీ ఇవి రీజన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళను ఈ రాము గారినే హైలైట్ చేసేదానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటిది అని అంటే, వాళ్ళకు ఒకటి కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ పడిపోయింది రాము గారి మీద. లైక్ ఆయన గారు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసుకుంటారు, ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ ఫేస్, ఒక అమాయకమైన ఫేస్ పెట్టేసేసుకుంటారు. అది మనకి చూసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అయ్యో పాపం అనే ఫీలింగ్ వచ్చేలాగా ఆయన ఫేస్ పెట్టేసేస్తారు. అది నాకు నచ్చట్లేదు అనేదే పాయింట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, సో ప్రియా గారికి శ్రీజ గారికి ఫుడ్ అనేది ప్రాబ్లమే. మేబీ వాళ్ళు ఆ మాట అన్నందుకు ఫుడ్ ప్రాబ్లమే అయినా కానీ లోపల ఉన్న రీజన్ ఏంటిది అని అంటే, ఆల్రెడీ రాము గారి మీద ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉండిపోయింది. ఆ ఇంప్రెషన్కి ఇది ప్లస్ యాడ్ ఆన్ అయింది అంతే. ఫుడ్ అన్నదే ప్రాబ్లం లేదా నిన్న జరిగిన డిస్కషనే ప్రాబ్లం అంటే, షష్ఠి గారు కూడా ఆ డిస్కషన్లో వచ్చిండాల్సింది. ఎందుకు షష్ఠి గారు కూడా ప్లేట్ తీసేసుకున్నారు అని స్టాండ్ తీసుకోలేదు రాము గారు అన్న మాటకి. అది నాకు కంప్లీట్గా వ్యాలిడ్ లాగా అనిపించలేదు. ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉండిండొచ్చు, కానీ వాళ్ళు కామనర్ సైడ్లో ఉన్న ప్రియా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఒక ఒపీనియన్ అయితే పడిపోయింది రాము గారి మీద. సో దాన్ని ప్లస్ యాడ్ ఆన్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. సో ఇంక ఇది ఇక్కడ కట్ చేద్దాం. ఇది నా పర్స్పెక్టివ్ ఈ నిన్న జరిగిన ఈ గొడవలో. సో నెక్స్ట్ జరిగే ఆర్గ్యుమెంట్ ఏంటిది హౌస్లో అని అంటే, ఫ్లోరా సైని గారికి అలాగే సంజన గారికి జరుగుతుంది. ఫ్లోరా సైని గారు యాక్చువల్గా బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ ఉంటారు, ఆవిడకి మెంటర్ వచ్చేసి కళ్యాణ్ గారు. సో ఫ్లోరా సైని గారు యాక్చువల్గా సంజన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు అని అంటే, లైక్ బాత్రూంలో మీరు టాయిలెటరీస్ అలాగే పెట్టేసి వచ్చేసారు, షాంపూ అండ్ కండిషనర్, సో ఫ్లోర్ మీద ఉన్నాయి, అది చాలా కష్టం అని చెప్తారనమాట. క్లీన్ చేయడానికి కష్టం, సో మీరు వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి వచ్చేసిన తర్వాత దయచేసి తీసుకొని వచ్చి బయట పెట్టేసేయండి అని చెప్తారు. ఈ రిక్వెస్ట్ యాక్చువల్గా జెన్యూన్గానే ఉంది, ఎందుకంటే అవి చిన్న బాత్రూమ్స్, మనకేం పెద్ద బంగ్లా బాత్రూమ్స్ అయితే ఇవ్వలేదు కదా. బిగ్ బాస్ హౌస్లో చిన్న బాత్రూమ్సే ఉన్నాయి అండ్ 15 మెంబర్స్ ఉంటున్నారు. 15 మెంబర్స్ ఉంటున్నప్పుడు సో ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ షాంపూలు, వాళ్ళ ఫేస్ వాష్లు, వాళ్ళ లూఫా అవన్నీ తీసుకుపోయి వాళ్ళు పెట్టేసుకుంటే అది ఎలా వాడతారు అసలు, అది చాలా గలీజ్ అయిపోతుంది కదా. పైగా పెద్ద స్లాబ్స్ కూడా ఏం లేవని చెప్పారు, ఫ్లోర్ మీదే పెట్టుకోవాలని చెప్పారు. సో అలాంటివి ఉన్నప్పుడు అది చేయడం చాలా కష్టం, కరెక్టే కదా. సో అలాగా ఆవిడ ఏం చెప్తారు అని అంటే, ఇది వెరీ జెన్యూన్ ఆస్క్, అది కొంచెం తీసుకొచ్చేసేయండి, మీరు స్నానం చేసి వచ్చేసిన తర్వాత దయచేసి తీసుకొచ్చేయండి అనేది అయితే చెప్తారనమాట ఫ్లోరా గారు. కానీ సంజన గారు ఏమంటారనంటే, నేను ఇంకెక్కడ పెట్టుకుంటారు బాత్రూంలో అక్కడే పెట్టుకోవాలి. ఆవిడ మొత్తం చూసుకుంటే ఆ డిస్కషన్ మొత్తం ఆర్గ్యుమెంట్స్లో మొత్తం ఆవిడ చెప్పే ఒకటి, మేము మర్చిపోయి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని క్లాత్స్ లేకుండా ఉన్నప్పుడు మేము ఎట్లా అడుగుతాం, ఇది ఇల్లు కాదు కదా, కాబట్టి మేము అలా తీసుకునే వెళ్ళాలి, అది ఇదని చెప్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, అది బిగ్ బాస్ హౌస్, ఓన్ హౌస్ అయితే కాదు. సో ఇన్ కేస్ మనం మర్చిపోయా కూడా వేసుకొని వచ్చి తీసుకోవడానికి పెద్ద ప్రాబ్లమే లేదు. అది ఎప్పుడో జరిగే ఒక సినారియో కోసం డైలీ జరిగేదానికి ప్రాబ్లం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదైతే నాకు అనిపించింది. అండ్ మనం అంత అజాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంచెం మైండ్లో రిజిస్టర్ చేసుకుని మనం వెళ్ళేటప్పుడు మనకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళాలి అనుకోవడంలో తప్పేం లేదు కదా. అది చేయాలి అనుకుంటే చేయగలిగే విషయమే. కానీ సంజన గారు అదే పాయింట్ తిరిపి చెప్పి దాన్నే కొంచెం ఏదో, అది అసలు అనవసరమైన పాయింట్. అది మనం అనుకుంటే మనం చేయగలిగిందే, మన చేతిలో ఉండే విషయమే, మనం మార్చుకోవాలంటే మార్చుకోదగ్గ విషయమే. కానీ అదే రీజన్గా చెప్పి నేను ఇలా చేయను, నేను అలాగే పెట్టుకొని వస్తాను, దానిలో తప్పే ఉంది, నేను ఫ్లోర్లోనే పెట్టేస్తాను, అది ఇది అని చెప్పి అసలు అవసరం లేకుండానే అది డిస్కషన్ పెద్ద చేసేస్తారనమాట. సో అది చాలా కరెక్ట్ కాదనిపించింది. సో అలా ఉన్నప్పుడు ఈవెన్ ఫ్లోరా గారు కూడా ఆర్గ్యుమెంట్ జరిగే ప్రతి టైంలో కూడా
ఆవిడ చెప్తూనే ఉంటారు, నేను చేయాలి కదా, అది నా టాస్క్ కాబట్టి నేను చేస్తున్నాను, పైగా మీవన్నీ తీసుకుని వచ్చి నేను బయటపెట్టడానికి నేను సర్వెంట్ని కాదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా మాట్లాడుతున్నప్పుడు సంజన గారు అనవసరంగా ఓవర్ కమాండింగ్ టోన్లోకి వెళ్ళిపోయి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అది ఆవిడ తప్పో కాదో రైటో అవన్నీ ఆలోచించేదానికన్నా ముందు మనం ఒక 10 మందితో కలిసి ఉంటున్నాము, పైగా స్ట్రేంజర్స్ అని అన్నప్పుడు అందరికీ అలవాటు అయిపోయి అందరూ అడ్జస్ట్ అయ్యేంత వరకు మనం కొంచెం ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి ఉండడం అయితే ఎప్పటికైనా మంచిదే. సో అది కంప్లీట్గా ఆ మెంటాలిటీ అయితే సంజన గారి దగ్గర లేదు, అంటే సర్దుకుపోయే విషయం అయితే లేదు. ప్రతిదీ ఆవిడ ఏమని మెన్షన్ చేస్తున్నారు, నాకు ప్రేమగా చెప్పు నేను వింటాను అన్నప్పుడు నువ్వు ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళను నాకు ప్రేమగా చెప్తే వింటాను అన్నప్పుడు మనం మాట్లాడే విధానం కూడా అలాగే ఉండాలి. గివ్ అండ్ టేకే ఉంటుంది ఎక్కడైనా సరే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అవతల వాళ్ళు మనకు అలాగే రిప్లై ఇస్తారు. సో నేను ఒకరి మీద అరుస్తున్నానంటే వాళ్ళు నాకు అరిచే రిప్లై చెప్తారు, నేను మంచిగా ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళు ప్రేమగానే నాకు చెప్తారు. అది నాకు కంప్లీట్గా నాకు అయితే అసలు నచ్చలేదు అనమాట. సంజన గారు పెట్టిన మొత్తం ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్ కానీ, ఈవెన్ నామినేషన్ టైంలో పెట్టిన డిస్కషన్ ఆర్గ్యుమెంట్ కానీ, ఈవెన్ ఇప్పుడు బాత్రూమ్ రిలేటెడ్ స్టఫ్లో పెట్టిన ఇది కానీ నాకైతే కరెక్టే కాదనిపించింది. సో దానికి ఫ్లోరా గారు కొంచెం హర్ట్ అయిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారనమాట తన మెంటర్ దగ్గరికి, కళ్యాణ్ దగ్గరికి. సో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళగానే కళ్యాణ్ గారు కూడా సరే వెంటనే ఆ విషయం అర్థం చేసుకొని దాన్ని అటెండ్ చేస్తారనమాట. లైక్ వెళ్ళి ఎందుకు సంజన గారు ఇలా చేశారు, మీరు అలా తీసేయండి అది ఇది అని చెప్తారు. చెప్పినప్పుడు ఆవిడ వినరు. సో యాక్చువల్గా ఆవిడ చెప్పడం ఏంటిది అంటే, నాకు అరిచి చెప్పొద్దు, నాకెందుకు కమాండ్ చేసి చెప్తావు, నాకు మెల్లిగా చెప్పు అనే విధానం. యాక్చువల్గా అంత విషయం జరిగిన తర్వాత ఆవిడ ఎందుకు అలా అంతవరకు ఫస్ట్ తీసుకెళ్ళిందే సంజన గారు. యాక్చువల్గా ఫ్లోరా గారు వచ్చి మెల్లిగా చెప్పడం చేసింటే ఇంతవరకు వెళ్ళేది కాదు. సో నార్మల్గా అయిపోయే విషయాన్నే పెద్ద వరకు తీసుకెళ్లారు. అంతవరకు తీసుకెళ్లిన తర్వాత కూడా వీళ్ళు నా మీద కమాండింగ్ చేస్తున్నారు, నన్ను అరిస్తే నేను వినను అనే పాయింట్ మీద అసలు కరెక్టే కాదు. ఫస్ట్ థింగ్ పాయింట్ కరెక్ట్ కాకుండానే ఆవిడ కావాలనే దాన్ని పెద్ద చేసి ఆ డిస్కషన్ పెద్దదయ్యేలాగా అయిపోయింది. సో అది ఎంతవరకు వెళ్ళింది అని అంటే, లైక్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు అని అంటే, ఇంకా ఉమెన్ అయితే బాత్రూమ్ని యూజ్ చేసుకోవడం నేను ఒప్పుకోను, ఆవిడ షాంపూ కానీ కండిషనర్ కానీ బయటకు తీసేంత వరకు ఉమెన్స్ అయితే ఈ టాయిలెట్ యూజ్ చేసుకొని నేను ఒప్పుకోను యాజ్ ఎ మెంటర్గా అని చెప్తారనమాట. సో ఈ పాయింట్ మెన్షన్ చేయగానే సో మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారు, యాక్చువల్గా టాయిలెటరీస్ అన్ని అక్కడ తీసేదాంట్లో మాకేం ప్రాబ్లం లేదు, అందరూ తీసుకెళ్ళిపోయి వాళ్ళవి పక్కన పెట్టేసేసుకుంటే అది డంప్ అయిపోతుందే తప్ప అది మనం ఆ రూమ్ని కంప్లీట్ బాత్రూమ్ లాగా యూజ్ చేసుకోలేము అని పాయింట్ అయితే చెప్తారు. సో మిగతా అక్కడ ఉన్న ఉమెన్ అందరూ ఏమంటారంటే, మావి మేము తీసుకురావడానికి మాకు ప్రాబ్లం లేదు, అండ్ ఆ సంజన గారు ఫ్లోర్ మీద అవి పెట్టడం మాకు నచ్చలేదు, మాకు అది ఓకే కాదు అని చెప్తారనమాట. సో అందరూ అక్కడ సంజన గారు తప్ప మిగిలిన అందరు లేడీస్. సో ఆ పాయింట్ మీద ఏమవుతుంది అని అంటే, లైక్ సో అందరూ కూడా మీకు అగెనిస్ట్ గానే ఉన్నారనే పాయింట్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా అవుతున్నప్పుడు యాక్చువల్గా హరీష్ గారు వచ్చి ఏమంటారు అని అంటే, ఓకేనండి వాళ్ళందరి తరపున నేను సారీ చెప్పేస్తున్నాను, ఇంకెందుకు అయిపోయింది వదిలేయండి అని అంటున్నారనమాట. ఇక్కడ నాకు హరీష్ గారి బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది, ప్రాబ్లం అక్కడ యాక్చువల్గా తప్పు కూడా ఎవరిది, వీళ్ళ సైడ్ అయితే తప్పు కాదు, ఎవరిది కళ్యాణ్ గారి సైడ్ అయినా సరే, ఈవెన్ ఫ్లోరా సైని గారి సైడ్ అయినా సరే తప్పే లేనప్పుడు మనం ఊరికనే వెళ్ళి ఏదో మనం మంచితనం మనం మంచి వాళ్ళని చూపించుకునేదానికి ఏదో వెళ్ళి వదిలేసేయండి అని మాట్లాడినట్టు నాకు అనిపించింది. కానీ అదే విషయం హరీష్ గారికి జరిగిందంటే ఆయన వదలరు, ఎందుకంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు నేను చెప్పిందే రైట్ అనే టైప్ ఆఫ్ మనిషి ఆయన. సో ఆయన వరకు వచ్చినప్పుడు ఒక విధానంలో కమాండింగ్గా ఉంటారు, కానీ పక్కన వాళ్ళ దగ్గర నేను మంచివాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో మనం మధ్యలో వెళ్ళి సారీ చెప్తే అక్కడ ఏమైపోతుందంటే ఆ మొత్తం సిచ్యువేషన్లో నేనే మంచివాడిని అని చూపించుకున్నట్టు అయిపోతుంది. సో ప్రాబ్లం ఉన్నది ఆ ఇద్దరే మాట్లాడుకొని ఆ ఇద్దరే డిస్కస్ చేసుకొని సాల్వ్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడు ప్రతి దగ్గర ఒక దగ్గర గొడవ అయినప్పుడు వెళ్ళి అదేముంది లేండి వదిలేసేయండి అన్నట్టు నేనే మంచివాడిని అని చూపించుకోవడం అయితే అది చూపించుకుంటున్నారు, ఆయన నిజంగా నేచరే అలాంటిది నాకైతే అర్థం కాలేదు. కానీ నాకు అనిపించింది పర్టికులర్గా ఎపిసోడ్ చూస్తున్నప్పుడు Day 1 Day 2 కంపేర్ చేసుకున్నప్పుడు హరీష్ గారు Day 1లో కంప్లీట్గా నేనే మోనార్క్, నేను చెప్పిందే జరుగుతుంది, నేను ఎవరి మాట వినను అనే టైప్లో ఉన్న ఆయన సెకండ్ డే చూసుకుంటేనేమో పక్కన వాళ్ళ గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకునేలాగా డిస్కషన్ అరేంజ్ చేసింటే బాగుండేది తప్ప వెళ్ళి పర్లేదండి వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను అనడంలో నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తప్పంతా ఉన్నది సంజన గారి సైడ్. సో ఆవిడే యాక్చువల్గా సారీ చెప్పాలి, మనం వెళ్ళి అట్లా న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ సిచ్యువేషన్ అనిపించింది. సో ఇదంతా జరిగినప్పుడు సంజన గారు ఏం చెప్తారనంటే, యాక్చువల్గా ఫ్లోరా సైని గారి దగ్గర డిస్కషన్ జరుగుతుంది కదా మార్నింగ్. సో అక్కడ యాక్చువల్గా పాయింట్ పట్టుకున్నారనమాట అంట. సో అప్పుడు జరిగినప్పుడు ఫ్లోరా సైని గారు బిహేవ్ చేసిన విధానం మీకు ఎక్కడో ట్రిగ్గర్ అయింది, నచ్చలేదు. సో అలా నచ్చినందువల్లనే ఇదంతా చేస్తోంది అన్నట్టు ఈవిడ పాయింట్ పెట్టేసేసుకొని సో దాని మీద రివెంజ్ లాగా ఇది చేస్తున్నట్టు అనిపించింది. సో యాక్చువల్గా అదే బయట పడింది కూడా లాస్ట్కి. ఇప్పుడు మనం ఈ విషయం కూడా మనం ఏం గమనించాలంటే, సంజన గారికి తెలుసు అది తప్పని,
మనం అలా చేయడం తప్పు అని తెలిసి కూడా కావాలనే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని తనని ఏదో ఒక విధంగా హర్ట్ చేయాలి, అది మాటలతో అయినా సరే ఏదైనా సరే అని అనుకుని అది చేసినట్టు అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నిజంగా కరెక్ట్ కాదు. ఆవిడ నామినేషన్స్లో పెట్టడం కూడా కంప్లీట్లీ 100% కరెక్ట్ అనే నాకు అనిపించింది. ఇంత రివెంజ్ తీసుకునే విషయం అయితే అది కాదు, అది కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే విషయమే. మనం చేసే విషయము తప్పని తెలిసి కూడా దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఎంతనో ట్రై చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్మాస్ఫియర్ అంతా కొంచెం గందరగోళం అయిపోయి అందరూ ఆర్గ్యుమెంట్స్ పెట్టేసేసుకొని అందరూ ఒక విధంగా ఎందుకు ఇలా అయిపోతుంది, ఒకరినొకరు మాటలు అనేసుకోవడం, ఇదంతా అనవసరమైన ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు జస్ట్ బికాస్ తన రివెంజ్ని తీర్చుకోవడానికి. సో అది రివెంజ్ అని చెప్పచ్చా అని నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తనైతే ఏదో వలన తనైతే హర్ట్ అయ్యారు. సో ఆ హర్ట్ చేసింది కాబట్టి ఓకే, యూ టేక్ ఇట్ బ్యాక్ నౌ, నేనేమైతే హర్ట్ ఫేస్ అయ్యానో నువ్వు అదే తీసుకో ఇప్పుడు అనేలాగా నాకు అనిపించింది. సో ఇది అనమాట యాక్చువల్గా జరిగిన బాత్రూమ్ డిస్కషన్. సో ఆ తర్వాత ఇది రీజన్ కూడా చెప్పి ఇంకా నామినేషన్ టాస్క్ కోసం ఒక సెటప్ అయితే పెడతారనమాట. సో యాక్చువల్గా మనం లైక్ బాత్రూమ్ విషయాన్ని మనం అక్కడ కట్ చేసేద్దాం. మనకి నా పర్స్పెక్టివ్ కూడా నేను షేర్ చేసేసాను. లైక్ సంజన గారిదే మిస్టేక్ ఉంది, కావాలనే చేశారు, నేను ఎంత హర్ట్ ఫేస్ అయ్యానో ఆ హర్ట్నెస్ నువ్వు తీసుకో ఫ్లోరా గారు అన్నట్టు కావాలని చేశారని మనకైతే అక్కడ అర్థమైపోయింది. సో ఆ సిచ్యువేషన్ అక్కడ కట్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఏంటిది ఫ్రెష్గా అని అంటే ఈ ఎపిసోడ్లో జరిగింది నామినేషన్ స్టార్ట్ చేశారు. ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశారు అని అంటే, సో మొత్తం ఓనర్స్ అంటే కామనర్స్ అందరూ ఒక సైడ్ ఉంటారనమాట. సో వాళ్ళ టాస్క్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా అంటే షాడో కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. సో వాళ్ళు వస్తారు లాస్ట్లో, కానీ దానికోసం ఒక టాస్క్ని కంప్లీట్ చేసి వెళ్ళి నామినేట్ చేయాలి అనే కైండ్ ఆఫ్ టాస్క్ పార్టిసిపేషన్ అయితే ఓనర్స్కి లేదనమాట. సో ఓన్లీ ఎవరు అది సెలబ్రిటీస్ అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టాస్క్ని చేస్తారు. సో బిగ్ బాస్ గారు ఇద్దరిని పేర్స్గా పిలిపించి సో ఇద్దరిని గేమ్స్ ఆడిపిస్తారు అనమాట. ఎవరైతే ఆ గేమ్లో గెలుస్తారో వాళ్ళు వెళ్ళి ఓడిపోయిన వాళ్ళ నేమ్ చెప్పి నామినేషన్లో వెయ్యాలి. అలాగే గెలిచిన వారి దగ్గర ఒక హ్యామర్ ఉంటుందన్నమాట. హ్యామర్ తీసుకెళ్ళి ఓనర్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి ఇవ్వచ్చు. అలా హ్యామర్ ఏ ఓనర్కి అయితే వస్తుందో వాళ్ళు డేంజర్ జోన్లో ఉండకుండా ఉంటారు. కానీ మనకు ఆ డేంజర్ జోన్ అనేది మనకి ఇంకా క్లారిటీగా చెప్పలేదు. ఆ డేంజర్ జోన్ అంటే ఏది కరెక్ట్గా మీన్ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీగా చెప్పలేదు. కానీ ఎవరికైతే హ్యామర్ రాదో ఓనర్స్లో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. సో యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో మనం చూసుకుంటే అలాగా హ్యామర్ వచ్చింది ఎవరెవరికి అని అంటే హరీష్ గారికి వస్తుంది, కళ్యాణ్ గారికి వస్తుంది. అండ్ నామినేషన్స్లో ఎవరు వెళ్తారు అని అంటే ఇప్పుడు రీతు గారు వెళ్తారు. రీతు గారికి తనుజ గారికి పెట్టినప్పుడు తనుజ గారు గెలుస్తారు. తనుజ గారు గెలిచి రీతు గారిని నామినేట్ చేసి అలాగే సంజన గారిని నామినేట్ చేసి హ్యామర్ తీసుకెళ్ళి కళ్యాణ్ గారికి ఇస్తారనమాట. సో అలాగా కళ్యాణ్ గారికి అలా హ్యామర్ అయితే వెళ్తుంది. సో అలాగే నెక్స్ట్ ఇంకో టాస్క్లో కూడా ఇద్దరిని పిలిచినప్పుడు సో వాళ్ళు కూడా ఒకరు గెలిచి ఇంకొకరు వెళ్ళి హరీష్ గారికి అయితే హ్యామర్ ఇచ్చేస్తారనమాట. సో అది ఎవరికి జరుగుతుంది అని అంటే షష్ఠి గారికి జరుగుతుంది, అలాగే రాము గారికి జరుగుతుంది. సో రాము గారికి షష్ఠి గారికి జరిగినప్పుడు షష్ఠి గారు నామినేషన్లో ఉంటారు, ఎందుకంటే టాస్క్ ఓడిపోతారు కాబట్టి. ఇంకా రాము గారు వెళ్ళి హరీష్ గారికి ఇస్తారనమాట. సో అలాగా ఇది మొత్తం టాస్క్ అయితే జరిగిపోతుంది. అండ్ రాము గారు సుమన్ గారిని నామినేషన్ చేస్తారనమాట. ఎందుకంటే మీరు హౌస్లో డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, మింగిల్ అవుతున్నా సరే కొంచెం ఎక్కడో ఆ డిస్కనెక్షన్ అయితే ఉంది అనే విషయం అయితే పాయింట్ మీద నామినేషన్ అయితే చేస్తారు. సో ఇదండి ఇవాళకి యాక్చువల్గా జరిగిన ఎపిసోడ్. సో ఇవాళ జరిగిన అన్ని సిచ్యువేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ కానీ నామినేషన్స్ కానీ ఏదైనా కానీ నా కంప్లీట్లీ హానెస్ట్ ఒపీనియన్ అయితే నేను షేర్ చేశాను. నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.